అబ్రాడ్ లైఫ్ ఇన్ అబ్రాడ్ ఇది చాలా మందికి కళ అండి. ముఖ్యంగా మన ఇండియన్స్కి, అందున సౌత్ ఇండియన్స్కి చాలా డ్రీమ్ అనే చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, కేరళ, తమిళ్, వాట్ ఎవర్ మనకి చాలా డ్రీమ్ అనమాట. వేరే కంట్రీస్లో సెటిల్ అవ్వాలని. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, కెనడా కానీ, వాట్ నాట్ ఎనీ అదర్ కాంటెంట్, ఎనీ అదర్ కంట్రీలో సెటిల్ అవ్వాలని చాలా బాగుంటుంది. కానీ దీనికి మనం ఏం చేయాలి? కొంతమంది చదువు గురించి వస్తారు, కొంతమంది వ్యాపార నిమిత్తమే వస్తారు, మరి కొంతమంది ఉద్యోగ నిమిత్తమే వస్తారు. ఒకప్పుడు ఒక రకంగా ఉండేదండి, ఇప్పుడు ఇంకో రకంగా ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. 10 మంది చూసి 100, 100 చూసి వేల చూసి లక్షలు వచ్చేయడం వల్ల ఈ మధ్యగా బాగా పలచబడిపోతుంది. సో కాబట్టి ఎవరైతే ఉద్యోగానికి వస్తున్నారో, చదువుకోవడానికి వస్తున్నారో, వ్యాపారానికి వస్తున్నారో, ముందు మీరు ఇక్కడ 2 పట్టించుకోవాలండి. ఒకటి, ఫిజికల్ ప్రిఫరెన్స్తో పాటుగా మెంటల్ హెల్త్ చాలా బాగుండాలి. ముందుగా గుండె ధైర్యం ఉండాలి, గుండె నిబ్బరం ఉండాలి. మనం హోమ్ సిక్ వచ్చేసింది, నాకు అమ్మ గుర్తొచ్చేస్తుంది, నాకు నాన్న గుర్తొచ్చేస్తున్నాడు, నాకు పిల్లలు గుర్తొచ్చేస్తుంటే కుదరదండి. ఎందుకంటే యూ హ్యావ్ టు రన్, యూ హ్యావ్ టు చేదనమాట. ఇక్కడ మనకి పండగలు ఉండవు, పబ్బాలు ఉండవు, ఏవో అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలుస్తాం, ఏదో అవుటింగ్ తప్ప మనం చాలా మిస్ అవుతాం. బట్ నీ టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలంటే ఇవన్నీ నువ్వు సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి ఎవరైతే చదువుకు వస్తున్నారో ఇవన్నీ గుర్తుపెట్టుకొని రండి. అండ్ మోర్ నేను కూడా ఇక్కడ 12 to 13 years అయిందండి. నేను కూడా ఎన్నో సాక్రిఫైస్ చేస్తానని నాకు కొన్ని కొనుక్కోగలిగాను. తప్పదు కదా, నో పెయిన్ నో గెయిన్ అంటూ ఉంటారు. కాబట్టి ఎవరైతే రాబోతున్నారో అబ్రాడ్ లైఫ్కి, ఎస్ క్వాలిటీ లైఫ్ చాలా బాగుంటుంది, ఇక్కడ సుఖం ఉంటుంది కానీ సంతోషం ఉంటుంది. ఇది గుర్తెరిగి మీరు రండి, డబ్బులు మీరు సంపాదించండి. కాకపోతే ఎవ్రీ 2 yearsకి మీ యొక్క స్ట్రీమ్లో అప్గ్రేడ్ అవుతూ రండి. మీ కాంపిటీషన్ చాలా ఎంత ఉంటుందో మీకు తెలియదు కాదు. చాలా టెక్నికల్ బ్రెయిన్స్, చాలా బ్రిలియన్స్ బ్రెయిన్స్ ఉంటుంది. మీ పై అధికారులతో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు ఒక రన్నింగ్ పోటీలో ముందుకు వస్తారు. ఏమన్నా తక్కువ అవుతే కనుక మీరు నిచ్చి జారిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఎవరైతే అబ్రాడ్ వస్తున్నారో ఇవన్నీ చూసుకొని రండి, తప్పు లేదు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.